హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే మీకు టాప్ 7 బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ అయితే తీసుకొచ్చాను ఈ వీకెండ్ లో. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీకెండ్ కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే ఉండబోతున్నాయి. ఆ మూవీస్ ఏంటో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి సారంగపాణి జాతకాలు. ఇందులో స్టారింగ్ వచ్చేసి ప్రియదర్శి అండ్ శ్రీనివాస్ అవసరాల అండ్ దాంతో పాటు వెన్నెల కిషోర్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మూవీ వచ్చేసి కామెడీ డ్రామా జానర్ లో అయితే ఉండబోతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరోకి అయితే జాతకాల పిచ్చి ఉంటది అనమాట. అండ్ ఒక పామ్ రీడర్ వచ్చి తన లైఫ్ లో ఒక మర్డర్ చేయబోతున్నాడని చెప్తాడు. ఇంకా మనోడికి అయితే ఒక మంచి పెళ్లి సంబంధం అయితే సెట్ అయి ఉంటది అనమాట. ఇంకా మనోడైతే మర్డర్ చేశాడా లేదా, ఇంకా ఫైనల్ గా ఏమైంది, ఆ మర్డర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఇంకా హీరో జైలుకి వెళ్ళాడా లేదా అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా మూవీలో అయితే మనకి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటది. హీరో ఒక మర్డర్ చేసేదానికి ప్లానింగ్ చేయడం గానీ, ఇంకా ఆ ప్లానింగ్ నుంచి బయటపడే ఎగ్జిక్యూషన్స్ గానీ ఇవన్నీ బాగుంటాయి మూవీలో. సెకండ్ హాఫ్ అయితే మనకి మంచి ఎంటర్టైన్మెంట్ తో చూసేదానికి బాగుంటది గాయస్. ఇంకా ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్ట్ అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. మూవీని అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ సరదాగా ఒక ఫన్నీ మూవీ చూడాలి అనుకుంటే ఇది మీకు రైట్ చాయిస్. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మీకు ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గాయస్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి రైడ్ 2. మూవీ అయితే మీకు థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ 2 hours 18 minutes రన్ టైమ్ తో అయితే ఉంటది. ఇందులో స్టారింగ్ వచ్చేసి అజయ్ దేవగన్ అండ్ వాణి కపూర్ దాంతో పాటు రితీష్ దేశ్ముఖ్ అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్స్ లో. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే రైడ్ 1 లో ఎలా అయితే ఎండింగ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మూవీ అనేది. ఒక పెద్ద విలన్ అయితే ఉంటాడు అనమాట. అతనైతే ఒక పొలిటికల్ గా ఉండి ఒక పెద్ద స్కామ్ అయితే చేస్తా ఉంటాడు. ఇంకా మన హీరో అక్కడికి పోస్టింగ్ తీసుకొని విలన్ ని ఒక డార్క్ కోణాన్ని ఎలా బయటికి తీశాడు, ఇంకా హీరో విలన్ చేసిన స్కామ్ ని ఎలా బయట పెట్టాడు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ మీరు మూవీలో అయితే చూసుకుంటే చాలా వరకు అయితే విలన్ క్యారెక్టర్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అందులో ఉండే రైట్ సీన్స్ గానీ, విలన్ కి హీరోకి మధ్య ఉండే బ్యాటిల్ వార్ గానీ, అండ్ ఇందులో అయితే విలన్ చాలా మంచిగా జనాల ముందు పొలిటికల్ గా అయితే చాలా బాగుంటాడు. ఇంకా తను బ్యాక్ చేసే పనులు గానీ, తన డార్క్ కోణం గానీ చాలా బాగా అయితే హీరో బయట పెడతాడు. అలాంటి సీన్స్ అనేవి మూవీలో బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ అయితే స్టార్టింగ్ ఒక 30 minutes అయితే కొంచెం అయితే స్లోగా ఉంటది ఫ్రెండ్స్. దాని తర్వాత నుంచి ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్ లో అయితే బాగా చూసేదానికి బాగుంటది. తర్వాత నుంచి మీకు ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే హైలైట్ గా అనిపిస్తుంది. రైట్ 2 చూడాలనుకుంటే మాత్రం మీకు హెచ్డి వర్షన్ అనేది హిందీలో అయితే అవుట్ సైడ్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ఎగ్జిట్. ఈ మూవీ అయితే యాక్షన్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hours 44 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జిట్ అనే మూవీ 2014 లో అయితే రిలీజ్ అయింది. ఫైనల్ గా ఇప్పుడైతే మీకు తెలుగు వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరో ఫ్యామిలీ అయితే ఒక పార్టీకి అయితే వెళ్తారనమాట. ఒక యాక్సిడెంట్ జరగటంతో అయితే ఒక లారీలో నుంచి గ్యాస్ అయితే లీక్ అవుతది. ఇంకా ఆ సిటీ అవుట్స్కట్స్ లో వరకు 1-2 kilometers వరకు ఆ గ్యాస్ అయితే ఎక్స్పాండ్ అవుద్ది అనమాట. ఇంకా అక్కడ ఉన్న జనాల్ని ఎలా రెస్క్యూ టీమ్ కాపాడింది, ఒక బిల్డింగ్ లో అయితే హీరో హీరోయిన్ అయితే చిక్కుకోపోతారనమాట. అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు వాళ్ళు అనే పాయింట్ అనేది స్టోరీ పాయింట్ మీద అనేది రన్ అవుతుంది అనమాట మీకు మూవీ స్టోరీ. హీరో హీరోయిన్ ఏంటంటే మౌంటైన్ క్లైంబింగ్ అడ్వెంచరస్ సర్వైవల్స్ అనమాట. వాళ్ళిద్దరు బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దూకి ఎలా సర్వైవ్ అయ్యారు అనే సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అడ్వెంచరస్ గా అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ మనకు ఫన్నీగా చాలా బాగా అయితే ఉంటది. మూవీకి తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది గాయస్. ఈ మూవీ అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీని మిస్ చేయొద్దు. చాలా ఎంటర్టైనింగ్ గా థ్రిల్లింగ్ గా అయితే ఉంటది ఈ మూవీ. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మీకు యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ఫియర్ స్ట్రీట్ ప్రోమ్ క్వీన్. ఈ మూవీ అయితే హారర్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hours 28 minutes అయితే ఉంది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒక పార్టీ చేసుకోవడానికి వాళ్ళ కాలేజీకి అయితే వెళ్తారు. ఇంకా అదే రోజు స్టూడెంట్స్ ని చంపడానికి ఒక సీరియల్ కిల్లర్ అయితే వస్తాడనమాట. ఇంకా ఫైనల్ గా అతని నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇంకా ముఖ్యంగా ఏమైంది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలా. మూవీలో థ్రిల్లింగ్ స్టోరీ టెల్లింగ్ అనే నెరేషన్ అనేది బాగుంది. మెయిన్ గా సీరియల్ కిల్లర్ చేసే పనులు గానీ, దాంతో పాటు ఎగ్జైట్మెంట్ అయితే ఉంటది. ఇక క్లైమాక్స్ లో ఈ స్టూడెంట్స్ ఎలా తప్పించుకున్నారు అనేది కూడా చాలా పాయింటింగ్ గా
ఎక్సైటింగ్ గా చూపించారు. అండ్ మూవీ అయితే చాలా వరకు స్లోగా ఉంటది గానీ ఆ కిల్లింగ్ సీన్స్ గానీ వీళ్ళు అక్కడ సర్వే సీన్స్ గానీ చాలా బాగున్నాయి మూవీలో. ఇంకా ఈ మూవీ అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయలేరు ఫ్రెండ్స్, కొంచెం అలోన్ గా అయితే వాచ్ చేయండి. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే హిందీ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి ఫౌంటైన్ ఆఫ్ యూత్. మూవీ అయితే థ్రిల్లర్ యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది అండ్ 2 hours 50 minutes రన్ టైమ్ తో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఈ మూవీలో హీరో వచ్చేసి క్వైట్ ప్లేస్ లో ఉన్నాడు కదా, అతనైతే హీరోగా అయితే ఈ మూవీలో నటించాడు. ఇంకా హీరోయిన్ గా అయితే మన థార్ అండ్ లవ్ అండ్ థండర్ ఉంది కదా, అందులో ఉన్న హీరోయిన్ అయితే ఈ మూవీలో నటించింది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో వచ్చేసి అలెగ్జాండర్ దాంతో పాటు ఈజిప్షియన్ కాలంలో వాళ్ళు తాగే డ్రింక్ ని కనిపెట్టాడా లేదా, అసలు ఆ డ్రింక్ ఏంటి, దానికి ఉన్న పవర్స్ ఏంటి అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటది ఫ్రెండ్స్. మీకు ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి అయితే మీరు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. అండ్ కొన్ని సీన్స్ అంటే మన హీరో కొన్ని బుక్స్ గానీ ఫొటోస్ గానీ అంటే ఆ డ్రింక్ ఎలా కనిపెట్టాలి అనే పాయింట్స్ తో హీరో వెతకడం గానీ కొన్ని వాటిని దొంగలించడం గానీ ఇంకా హీరోని పట్టుకోనికి ఒక టీం అయితే ఉంటదన్నమాట. ఇంకా హీరో వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది కూడా మెయిన్ పాయింట్స్ తో చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా 30 minutes క్లైమాక్స్ అయితే యాక్షన్ డ్రామాతో విఎఫ్ఎక్స్ గానీ చాలా బాగా అయితే ఉంటది. బట్ ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట, తెలుగు సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్ గా ఉంది. మూవీని అయితే ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా ఎంటర్టైన్మెంట్ తో చాలా బాగుంటది. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం మీకు యాపిల్ ప్లస్ టీవీలో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అండ్ తెలుగు సబ్ టైటిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ అయితే మీకు 2 hours 30 minutes రన్ టైమ్ తో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి ఎం శశికుమార్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. ఇక మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్యామిలీ అయితే మన ఇండియాకి అయితే వస్తారనమాట. అసలుకి వాళ్ళు ఎలా వచ్చారు ఇండియాకి, పోలీసులు వాళ్ళ కోసం ఎందుకు ఎత్తుకుతున్నారు, ఫైనల్ గా వాళ్ళు దొరికారా లేదా, ఇంకా పోలీసులు వాళ్ళని ఏం చేశారా అనేది ఇంకా మూవీ స్టోరీ ప్లాట్. ఇక మూవీ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఇది. మీరు మూవీలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మీకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అంత ఎమోషనల్ గా అయితే తీసాడు డైరెక్టర్. అండ్ రీసెంట్ గా రాజమౌళి గారు కూడా ఈ మూవీని మెచ్చుకోవడం జరిగింది, ట్విట్టర్ లో అయితే ట్వీట్ అయితే వేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫ్రెండ్స్, క్లైమాక్స్ చాలా వరకు ప్రిడిక్ట్ చేస్తారు బట్ మంచి ఎండింగ్ తో అయితే చాలా ఫుల్ఫిల్ గా అనిపించింది నాకు మూవీ. మీరు మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు ఫ్రెండ్స్. ఒక కామెడీ యాంగిల్ గానీ దాంతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గానీ ఎమోషన్ గానీ ఇంకా ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి చాలా ఎమోషనల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మూవీ అయితే. ఇందులో యోగి బాబు కామెడీ గానీ అండ్ పోలీస్ క్యారెక్టర్ లో చేసిన ఒక అతను అయితే ఉంటాడు భాగవతి, ఆయన గానీ రమేష్ గానీ వీళ్ళందరి క్యారెక్టర్స్ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. దాంతో పాటు ఎంఎస్ భాస్కర్ గారు కూడా మూవీలో చాలా బాగా అయితే నటించారు ఫ్రెండ్స్. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఇంకా ఈ మూవీని అయితే మీరు ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. మూవీ అయితే హెచ్డి వర్షన్ అయితే తమిళ్లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 1 లో ఉన్న సిరీస్ వచ్చేసరికి బెట్. ఈ సిరీస్ అయితే మీకు రీసెంట్ గా సీజన్ 1 గా అయితే రిలీజ్ అయింది. ఈ సిరీస్ ఏంటంటే మాంగా సిరీస్ అనమాట, అంటే జపానీ యానిమేషన్ నుంచి లైవ్ యాక్షన్ గా తీసుకొచ్చారు ఈ సిరీస్ ని. అండ్ టోటల్ గా ఈ సిరీస్ లో 10 episodes ఉన్నాయన్నమాట. ఈచ్ ఎపిసోడ్ మీకు 30 to 40 minutes అయితే ఉంటది డ్యూరేషన్. ఇంకా సిరీస్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక హీరోయిన్ ఫాదర్ ని వాళ్ళ మదర్ ని అయితే ఒక యాక్సిడెంట్ లో అయితే చంపేస్తారనమాట కొంతమంది. వాళ్ళ పేరెంట్స్ ని ఎవరు చంపారు అని చెప్పేసి మన హీరోయిన్ అయితే ఒక స్కూల్లో అయితే స్టడీ కోసం జాయిన్ అవుతది. ఇంకా అక్కడ అయితే ఒక ర్యాంకింగ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంటది మనీ కోసం, అంటే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనమాట. అక్కడ మనీని అయితే చాలా మంది గెలుచుకుంటా ఉంటారు. ఇంకా మన హీరోయిన్ అక్కడికి ఎందుకు వచ్చింది, వాళ్ళ ఫాదర్ మదర్ డెత్ మిస్టరీ ఎలా కనుక్కుంది, అసలు వాళ్ళ పేరెంట్స్ ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది తెలుసుకుందా లేదా మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా మీరు సిరీస్ లో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ని ఎవరు చంపారు అండ్ ఆ గ్యాంబ్లింగ్ సీన్స్ గానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు, ఫైనల్ గా అక్కడ హీరోయిన్ కనిపెట్టిందా లేదా అనే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ యాంటీ గ్యాంగ్ అయితే ఉంటారనమాట, గ్యాంబ్లింగ్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది, వాళ్ళని ఎలా ఎదిరించింది. అండ్ మీకు సిరీస్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మెయిన్ గా గ్యాంబ్లింగ్ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మీకు సిరీస్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ దాంతో పాటు మీకు ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు. ఇంకా సిరీస్ లో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది సీజన్ 1 మాత్రమే, సీజన్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి. రీసెంట్ టైమ్స్ లో కూడా ఈ సిరీస్ చాలా బాగా అయితే హిట్ అయింది గాయస్. ఈ సిరీస్ ని నంబర్ 1 లో పెట్టడం అయితే జరిగింది, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. మంచి సిరీస్ ని మీరు మిస్ అయిపోతారు. ఈ సిరీస్ ని చూడాలి అనుకుంటే మాత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన మీకు బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్. మీరు చూసే ఈ వీడియోలో అయితే ప్రతి మూవీ గానీ సిరీస్ గానీ మీకు చాలా బాగా అయితే ఉంటది, కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఇంకా ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.